ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సకుటుంబానికి అందరికీ కూడా మ్, ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ రంగనాథ్ మాస్టర్ గారికి, మహా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే ఈ లలిత మేడం గారికి, హోస్ట్గా వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ఏంటంటే వ్యతిరేక ఆహారం విరుద్ధాహారము, సమగ్ర జీవన శైలిలో భాగంగా వ్యతిరేక ఆహారం విరుద్ధాహారము అంటే ఏంటి? మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆహారంతోనే తీసుకోవడంతోనే స్టార్ట్ చేస్తాము. కాబట్టి అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఎలా కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుంటామండి ఇప్పుడు. అలా తీసుకోకపోతే ఏం జరుగుతుంది, తీసుకుంటే ఎలా తీసుకోవాలి అని మనం తెలియజేసుకుంటామంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని. అయితే వ్యతిరేక ఆహారం విరుద్ధాహారం అంటే ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మనకి కడుపులో స్టమక్ పెయిన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, అలాగా మనకి కడుపులో ఉబ్బరం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకు వస్తుంది ఇలాగా అంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అంటే ఆమ్, వ్యతిరేకమైన ఫలితాలు ఏర్పడడం, అలాగే చెడు ఫలితాలు దుష్ఫలితాలు కలగడం ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే వ్యతిరేక ఆహారం తీసుకోవడం విరుద్ధాహారం తీసుకోవడం వల్ల. అంటే ఎలాగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఇలా తీసుకోవడం వల్ల. అంటే అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకని అవుతుంది అంటే, పరస్పరమైన విరుద్ధమైన ఆహారం కలిపి కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అవుతుందండి. అంటే మనం ఎలాంటి తీసుకుంటున్నాం ఆహారం అనేది మనకి దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మనం ఎన్నో రకాలమైన ఆహార పదార్థాలని మనం కలిపి తీసుకుంటున్నాము. మనం తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలండి. అయితే మన మన తీసుకునే ఆహారంలో వాతం పెంచే ఆహారం ఉంటుంది, అంటే వాతాన్ని కలుగజేస్తుంది. ఇంకొక ఆహారం పిత్తాన్ని పెంచుతుంది, అలాగే ఇంకొక ఆహారం కఫాన్ని పెంచుతుంది. అయితే ఇందులో తీసుకునే ఆహారం మరి సరైన క్రమ పద్ధతిలో తీసుకోకపోతే వ్యతిరేకత అయితే గనక మనకి విరుద్ధమైన ఫలితాలు వస్తాయి, వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. అదే తలనొప్పి రూపంలో, కడుపు నొప్పి రూపంలో మనకి అనారోగ్య సూచనలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి అండి, మనం తీసుకునే ఆహారంలో వాత పిత్త కఫ దోషాలు కలుగుతూ ఉంటాయి కదా. మరి ఇలాగ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతున్నాయి, వీటికి సంబంధించిన దోషాలని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అయితే మరి ఏం చేయాలి అంటే, ఈ వాత పిత్త కఫాలు పంచభూతాలకి సంబంధించిన ఆహారాలు అయి ఉంటాయి కాబట్టి జనరల్గా తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఏమొచ్చినా సరే ఎల్లోపతి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది తరచుగా వాడుతూ ఉంటారు. అంటే మన ఏమొచ్చినా సరే ఒకటే ట్యాబ్లెట్, అంటే మనకి దానికి లక్షణాలు, తలనొప్పి వచ్చిందా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, కడుపు నొప్పి వచ్చిందా ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మనకి ఇంగ్లీష్లో మెడిసిన్ కాకుండా మరి ఏం వాడాలంటే అండి, ముద్రలు ఉపయోగించుకోవాలి. అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే మనం పంచభూతాలని సరి చేసుకోవాలి అండి. అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఇవన్నీ సంబంధించినవి ఏవి ఉండకుండా ఒకే ట్యాబ్లెట్ డైరెక్ట్గా రోగ లక్షణాలకు మెడిసిన్ ఇచ్చేస్తారు. అంటే తలనొప్పి వస్తే ఎందుకు వచ్చింది, అజీర్ణమయ్యే తలనొప్పి వచ్చిందా, లేకపోతే మలబద్ధకం వల్ల వచ్చిందా, అలాగే మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా అనే రోగ లక్షణాలకి మందు అన్ని కారణాలకి ఎల్లోపతిలో ఒకటే మందు ఇస్తే ఎలా తగ్గుతుంది, తగ్గదు కదా. అలా అని వ్యతిరేకంగా చేయకూడదు కదా. అలాగే అలోపతి అనేది, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఒక అసంబద్ధమైన విధానం. దానివల్ల దానికంటే హోమియోపతి కానీ ఆయుర్వేదం విధానంలో కానీ తీసుకుంటే మన శక్తిని బ్యాలెన్స్ చేస్తాయి పంచభూతాలని.
అంటే పంచభూతాలను ఎలా సరిచేస్తాయండి? ఎంత అగ్నితత్వం ఉండాలి, ఎంత వాయుతత్వాన్ని కలిగి ఉండాలి, ఎంత ఆకాశతత్వాన్ని కలిగి ఉండాలి, ఎంత పృథ్వీ తత్వాన్ని కలిగి ఉండాలి, అలాగే ఎంత తత్వాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనకి బ్యాలెన్స్గా ఉంచుకుంటే సురక్షితంగా ఉంటుంది. కాబట్టి తేడాలు రాకుండా ఉంటాయి. ఇది కదా కావాల్సిందండి మరి. అయితే మన దేహంలో వాతం ఎంత ఎక్కువైతే అక్కడక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. అంటే దేహంలో వాతం అయితే వాయువు మనం మంచి గాలిని పీల్చుకుంటాం, చెడు గాలిని బయటికి ఎక్స్హేల్ చేసేస్తాం. అంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి దేహం నుండి బయటికి విడుదల చేస్తాం. అయితే మనం పీల్చుకున్న ఆక్సిజన్ విడిచే గాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటికి పోతుంది. కాబట్టి కొన్ని కారణాల వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి పోకపోతే గనక మనకి ప్రతి కణానికి దేహంలో చూడండి ఆక్సిడైజేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే మనం పీల్చుకున్న గాలి, మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అయ్యి తర్వాత అది బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ జీవ కణాలు ఉంటాయి కదండి, ఆ కణాల్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి, వీటిలన్నిటిలో కూడా మిక్స్ అయ్యి మనకి శక్తినిస్తూ ఉంటాయి కదండి. అలాగే ప్రతి కణం మన శరీరం అంతా అణువులు పరమాణువులతో నిండి ఉంటుంది. ఫస్ట్ కణజాలాలు చూడండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు ఎలాగైతే పోగు చేసుకుని ఒక గది పేరుస్తామో అలా మన బాడీ కూడా ఇటుకల్లాగే మనకి అన్నీ కూడా కణాలు పరమాణువులతో ఉండి ప్రతి కణంలో కూడా ఒక జీవ పదార్థాన్ని కలిగి ఉంటుంది. అయ్యే కణాలన్నీ కణజాలాలుగా ఏర్పడి నిర్మితమై ఉంటాయి. అంటే ఈ ప్రతి జీవకణం కూడా ప్రాణాన్ని కలిగి శక్తిని కలిగి ఉంటుంది. మనకి చూడండి, ఒకసారి మనకి ఎప్పుడైనా పుండు రూపంలో బయటికి పోతూ ఉంటాయి, చీము రూపంలో పోతూ ఉంటాయి, అంటే అవి చనిపోయిన కణాలన్నీ బయటికి పంపించేస్తూ ఉంటాయి అన్నమాట. అవి వేస్ట్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి కదండి. అలాగే మన ఈ దేహం కూడా కణాలు, అణువులు పరమాణువులు ఈ కణాలతో నిర్మితమై ఉంటుంది, కణజాలాలతో. కాబట్టి మానవుని యొక్క జీవకణాలన్నీ కూడా మన దేహంలో సూక్ష్మజీవులన్నీ కూడా సెల్స్ బాడీతో 80% వాటితోనే నింపబడి ఉంటాయి. మిగతా మానవ యొక్క సెల్స్ అనేవి 20% ఉంటాయి. కాబట్టి అన్నింటి యొక్క సముదాయమే మన ఈ దేహము. కాబట్టి ఈ దేహాన్ని కరెక్ట్గా పనిచేయాలంటే లోపల పంచభూతాలు అనేవి సరిగ్గా ఉండాలండి. దేహంలో కార్బన్ డైఆక్సైడ్ పోకపోతే మనకి చూడండి, ఒక్కొక్కసారి చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది కదా. అది ఎందువల్ల వస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ కాకపోవడం వల్ల, బయటికి పోకపోవడం వల్ల అక్కడ మనకి నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి వాయుతత్వం ఎక్కువైంది కాబట్టి మనకి నొప్పి వచ్చిందని అర్థం. ఒక్కొక్కసారి కాళ్ళల్లో ఒకసారి మనకి నొప్పులు వస్తూ ఉంటాయి కదండి. అయితే వాతం ఎక్కువ, నొప్పులు వస్తున్నాయంటే వాయుతత్వం ఎక్కువైందని అర్థం కదండి. అలాగే వాతం ఎక్కువైతే వాయుముద్ర వేసుకోవాలి. వాయుముద్ర అనేది వాయుముద్ర వేసుకొని దీని ద్వారా మనం పోగొట్టుకోవాలి. వాయుముద్ర వేసుకుంటే దేహంలోని నొప్పులు ఎక్కడైనా సరే పోతాయి. వాయుముద్ర అనేది మనకి సార్ చెప్పారు కదండి, ఇలాగా ఈ వేలు ఇలా పెట్టుకొని ముద్రాస్ చెప్పినప్పుడు సార్ ఈ ముద్ర చెప్పారు. ఇది పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. బటన్ వేలులా పెట్టి సింపుల్గా చేసుకోవచ్చు మనం. అలాగే దేహంలో పిత్తం ఎక్కువైతే జీర్ణకోశంలో, జీర్ణాశయంలో ఉష్ణము, హీట్ ఎక్కువైపోయిందని అర్థం. కాబట్టి మనకు శరీరంలో ఉండవలసిన జఠరాగ్ని కంటే ఎక్కువ ఉంటే గనక మనకి అసిడిటీకి దారితీస్తుంది. అలాగే ఒత్తిడి ఎక్కువైనా సరే మనకి అసిడిటీకి దారితీస్తుంది కదండి. పుల్లటి త్రేనుపులు వస్తూ ఉంటాయి. మనకి సరైన సమయానికి ఫుడ్ తీసుకోకపోయినా మనకి గ్యాస్ట్రిక్గా మారిపోతుంది. అలాగే ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్, మలబద్ధకం వస్తూ ఉంటుంది. ఇంకా ఈ మలబద్ధకం సరిగా సాఫీగా జరగకపోతే మనకి తలనొప్పి వస్తుంది. అలాగే బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఎలా అన్నీ ఒక్కొక్క లక్షణాలు, సిమ్టమ్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి కదండి. ఏం తిన్నా సరే అరగదు ఒక్కొక్కసారి. అలాగే పిత్తం కంట్రోల్లో ఉండాలి, లేదా శక్తి రాదు మనకి. అలాగే కఫం అనేది నీరు తత్వం. శరీరంలో చూడండి, నీరు ఎక్కువైతే వాపులు వస్తాయి,
కాళ్ళ వాపులు, మోకాళ్ళ నొప్పులు, వాపులు, చేతులు వాస్తూ ఉంటాయి. దేహంలో నీరు ఎక్కువైపోయిందని అర్థం అండి. దాన్ని తగ్గించుకోవాలంటే జలోదార నాసిక ముద్ర, దీనినే వరుణ ముద్ర అంటారు. చిటికెన వేలు ఇలా పెట్టి ఇలాగా పెడితే దీన్ని వరుణ ముద్ర అంటారండి. ఇది వేసుకుంటే మనకి శరీరంలో ఉన్న నీటిని బయటికి పంపించేస్తుంది. అలాగే మన తినే ఆహారం పంచభూతాలు డిస్టర్బ్ కాకుండా మనం ఎలాగా జ్ఞానాన్ని తెలుసుకుని ఇగ్నోరెన్స్ని వదిలిపెట్టి మనం సరైన జ్ఞానాన్ని పొంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలుసుకుంటామండి. కొన్ని మనకి ఈ ఫుడ్ తినకూడదు కాంబినేషన్స్ అంటారు కదండి, అవి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అంటే తులసి పాలు ఒకేసారి తీసుకోకూడదు. అలాగే చేపలు, మాంసాహారులు మామూలుగా తీసుకుంటారు కాబట్టి చేప, మాంసము, పాలు కాంబినేషన్లో తీసుకోకూడదు. వ్యతిరేక ఆహారం అవుతుంది, విరుద్ధాహారాలు ఇవి కూడా. అలాగే మనకి తీపి వస్తువులు, స్వీట్గా ఉండేవి తీపి వస్తువులు, అలాగే ముల్లంగి, మెంతాకు ఈ కాంబినేషన్ కూడా పనికిరాదు, రాంగ్. అలాగే పచ్చి కూరలతో పాటుగా స్వీట్స్ తీసుకోకూడదండి. అలాగే నేరేడు తో పాటుగా పెరుగు, మజ్జిగ వాడరాదు. అలాగే పాల వస్తువులతో కూడా స్వీటు అవి తీసుకోకూడదండి. అలాగే వేడి ఆహారము, అలాగే చల్లని ఆహారముతో పాటుగా తీసుకోకూడదు. అలాగే పాలు, పెరుగు, మజ్జిగ, పంచలోహాలలో ఇటువంటి ఆహారాన్ని వేసుకొని తీసుకోకూడదు. అలాగే తేనెతో పాటుగా పచ్చి కూరగాయలు తీసుకోరాదు. అలాగే తీపి వస్తువులు, స్వీట్స్తో పాటు ఉల్లిపాయలు, ఆనియన్స్ కూడా తీసుకోకూడదండి. అలాగే పెరుగు, మజ్జిగ, అరటి పండుతో పాటుగా కోడిగుడ్లు కూడా తీసుకోకూడదు. అలాగే అన్నం తిన్న వెంటనే పండ్లు తీసుకోకూడదు. అలాగే పుల్లని పళ్ళు తో పాటుగా పాలు తీసుకోరాదు. అలాగే మజ్జిగతో పాటుగా నెయ్యి వాడరాదు. ఇవన్నీ కూడా పరస్పరం విరుద్ధాహారాలు. ఏవి ఎలా తీసుకోవాలి అన్నది మనం తత్వాన్ని బట్టి మనం జాగ్రత్తగా జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనం తీసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. విరుద్ధ ఆహారాల గురించి, అలాగే ఏ తత్వం ఉంటే ఎలాంటి ముద్ర వేసుకోవాలి, వాత పిత్త కఫాల గురించి, ఆ శరీర తత్వం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మెడిసిన్ వాడాలి. కానీ మనకు తలనొప్పి వచ్చిందంటే అది ఏ కారణం చేత వచ్చింది అని అడగకుండా ఒకటే మెడిసిన్ వాడేస్తే అది తప్పు అయిపోతుంది. వచ్చిన కారణం వేరే ఉంటుంది, ఇచ్చేది ఒకటే మెడిసినే. కాబట్టి అలోపతిలో ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క మెడిసిన్ అనేమి ఇవ్వరు. అదే హోమియో కానీ మీకు ఆయుర్వేదిక్లోకి వెళ్తే తలనొప్పి ఎందుకు వచ్చింది, ఈ వాత పిత్త కఫ దోషాల వల్ల ఏ దాంట్లో సమస్య బ్యాలెన్స్ లేదు, ఆ బ్యాలెన్స్ క్లియర్ చేయాలి అంటే ఏంటి సమస్య అని చూసి దానికి తగిన మందులు ఇస్తారు వాళ్ళు. అదే మిగతా ఈ అలోపతికిను ఆయుర్వేదిక్ విధానాలకు ఉన్న తేడా ఏంటంటే అదే అనమాట. గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయింది అంటే ఒకటే మెడిసినే, లేదా తలనొప్పి వచ్చిందా ఒకటే మెడిసినే, కడుపు నొప్పి వచ్చిందా, ఫీవర్ వచ్చిందా ఒకటే. అది ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడమే ఇక్కడ మూలం. ఆ మూలానికి మనము మందు వేయాలి. డైరెక్ట్గా ఏదో వచ్చిందో ఏదో ఒక దానికి ఏదో ఒకటి వేసేస్తే అయిపోతుందిలే అనుకుంటే తప్పు అవుతుంది. దాని నుంచి ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది మళ్ళీ పెద్ద సమస్య అనమాట. ఒకటి నువ్వు కంట్రోల్ చేద్దాం అనుకుంటే ఇంకో దాని మీద ప్రెషర్ పడుతుంది, ఇంకో సమస్య వస్తుంది. కాబట్టి ఇది తెలుసుకొని ఆ మందులు వాడాలి. అది కూడా అలోపతి అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు. ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటి ఆహారాలు తినకూడదు. ఈ రెండు కలుపుకొని తినేస్తుంటారు. వండడంలో కూడా 2-3 రకాల కూరగాయలు కలిపి వండేస్తుంటారు, 2-3 రకాల ఆకుకూరలు కలిపి వండేస్తుంటారు. ఒకదాంతో ఒకటి. ఇప్పుడు కాఫీ తాగుతాము, ఓ పక్క టిఫిన్ ఇడ్లీనో దోశనో చేసుకుంటారు, ఆ వెంటనే కాఫీ తాగుతారు. అది కాల్షియమే. ఆ మినపప్పు దాంట్లో ఉంటుంది, వెంటనే పాలు ఇస్తారు అనమాట, అది కాల్షియం. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వాడకూడదు. ఇడ్లీ తినిపించేసి వెంటనే పాలు ఇస్తూ ఉంటారు పిల్లలు,
అది ఇంకా పెద్ద తప్పు అనమాట. అట్లా తెలుసుకొని ఆహారం తీసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పొట్టలోకి కూడా వెళ్తూనే అది పాపం ఎలా దాన్ని మిక్స్ చేయాలో తెలియదు అనమాట. ఒకటేమో తేలిగ్గా గ్రైండ్ చేసేయాలి, అది తేలిగ్గా చేసేస్తుంటుంది. ఇంకోటేమో ఎక్కువ హెవీగా గ్రైండ్ చేసే పదార్థం లోపలికి పంపిస్తాం. అప్పుడు హెవీగా గ్రైండ్ చేయాలా, తేలిగ్గా గ్రైండ్ చేయాలా తెలియదు అనమాట. అలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది ఆ లివర్ కూడా. కాబట్టి మనము తినే ఆహార పదార్థాలు చాలా ఎరుకతో తీసుకోవాలి ఆహారం అనేది. ఇంకొకటి, ఫస్ట్ పండ్లు తీసుకున్నాం అనుకోండి, పండ్లు తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి, చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఫుల్ కడుపు నిండా భోజనం చేస్తాం, అంత భోజనం చేసినాక అది బాగా తిప్పడానికి టైం పడుతుంది, దానికి యాసిడ్స్ ఏమో రిలీజ్ అవుతుంటాయి, ఎందుకంటే హెవీ పదార్థం. ఇప్పుడు ఏం చేస్తాము, వెంటనే మనం ఒక అరటిపండు దాంట్లోకి వేసేస్తాం అనమాట భోంచేస్తాన్ని. ఇప్పుడు ఇదేమో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థము, లోపలేమో ఆల్రెడీ హెవీ ఉంది, తిప్పే విధానం తేడా అయిపోతుంది అట్లా. కాబట్టి ఫస్ట్ పండ్లు తినండి, అది తేలిగ్గా అయిపోతూ ఉంటుంది, ఆ తర్వాత హెవీ తీసుకోండి, ఇబ్బంది ఉండదు. అది తెలుసుకొని చేయాలన్నమాట. భోజనం తర్వాత పండ్లు తినడం అనేది చాలా పెద్ద తప్పు. ముందు కావాలంటే పండ్లు కూరగాయలు తీసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫుడ్ తీసుకోండి. అప్పుడు కాస్త గ్యాప్ ఇవ్వడము ఉంటుంది, ఆ మిషన్కి కూడా పాపం కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. లేకపోతే అది రెండు కుళ్ళిపోయి మళ్ళీ మనకే పైకి కిందికి కొడుతుంది. అదనమాట. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సార్ రాఘవయ్య సార్ బాగా చెప్పారు మేడం. ఫస్ట్ మనకి నిద్ర ఉంటే సుఖంగా హ్యాపీగా, మనకి తిండి లేకపోయినా పర్వాలేదు అంటారు. ముందు సుఖంగా హ్యాపీగా నిద్ర. ఈ నిద్ర విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలండి. అలా తలుచుకొని రిలాక్స్ అవ్వగానే నిద్ర హ్యాపీగా నిద్ర పడేస్తుంది. తలగడ మీద తల పెడితే నిద్ర వచ్చేస్తుంది. చూడండి ఎంతమందికి పడుతుంది ఈ అదృష్టం, నిజంగా అసలు అదృష్టమే. మేడం, ఉమ్. ఈ అలా విషయంలో అట్లా ఉండాలి. ఎట్లా పడుకుంటే అట్లా నిద్రపోయినామంటే అప్పుడు అద్భుతం అన్నమాట అది. ఒక్కొక్కసారి ఇది ఆన్ చేసుకుని 9కి పెట్టి మేడం తల దగ్గర పెట్టుకుంటే ఒక నిమిషం అలా విందాం పడుకుని అనేసరికి నిద్రలోకి వెళ్ళిపోతాం మేడం. క్లాస్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాగా. సార్ నిద్రకి మంచి చెప్పారు ముద్రస్. అలాగే కొత్త వాళ్ళకి కూడా చక్కగా మాట్లాడడం, చెప్పడం చేస్తూ ఉంటే వస్తదండి. మాకు కూడా కొత్తే కాబట్టి ఇంకా ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇంకా అందులో సమిధిలో ఇంత చాలా ఒక నీటి బిందువు అంతా కూడా కాదు. అలాగా సూర్యునికి చూడండి, ఒక సూర్యుడు ఎంత ఉంటాడు, నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి, భూమి ఎక్కడ ఉంటుంది, అందులో ఇంత చిన్నది పార్ట్ మనం కూడా తీసుకుంటే మనకి వచ్చే జన్మలో అదృష్టం చేసుకోవచ్చు. మన కర్మను తర్వాత తొలగించుకోవచ్చు మనం కూడా కదా. స్వాధ్యాయంలో, ధ్యానంలో దీంట్లో ములుగుతున్నాను కొంచెం. ఆ, దీంట్లో నాకున్నంత టైంలో నేను సెర్చ్ చేసుకుంటూ నేను దాంట్లో Yes. అది ఎప్పుడు మేడం, పూర్వజన్మ. నేను ఏం చెప్పాలి ఈరోజు, నేను సమగ్ర జీవనశైలి చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పాలి మేడం అని వెంటనే కామెంట్ వచ్చేస్తుంది అనమాట. అలా ఇంట్రెస్ట్ గా చెప్పడానికి మేము ఇది చెప్తాము అన్నా సరే, లేదు మీకు తెలియకుంటే పలానాది చెప్పండి మేము చెప్తాము అన్నా సరే, ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వచ్చి చేయాలి. ఇది ఎవరి కోసం? మన కర్మలు మనం తొలగించుకోవడం కోసం, మనం నాలెడ్జ్ పెంచుకోవడం కోసమే. ఈరోజు శుక్రవారము అంటే ముందు రోజే నేనేం ఏదో చెప్పాలనుకుంటున్నాను, నాకు ఏదైనా ఇవ్వండి టాపిక్, నేను చెప్తాను అని ముందుకు రావాలి. అది ఇంట్రెస్ట్గా ముందుకు వస్తే నేర్చుకోగలుగుతాము, చెప్పగలుగుతాము. ప్రతి ఎవ్వరు వస్తూనే అందరూ మాస్టర్స్గా ఓ చెప్పేయలేవండి. తప్పో ఒప్పో, మీరు ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నారు? ఈ విన్న క్లాసులో ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా, ఆ నేర్చుకుంటే ఆ చెప్పండి, ఈ నేర్చుకుంటే ఈ చెప్పండి అనే చెప్తారు పత్రిజీ గారు. కానీ చెప్పడం వల్ల మనమే ఎదుగుదల అవుతుంది, మనకే మంచి జరుగుతుంది, మనం ఇంప్రూవ్ అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము చెప్తామని ముందుకు రావాలి. దానికి ఇందులో కూడా పత్రిజీ గారు కాపీ రైట్స్ కూడా లేవండి సార్, అందరికి రాసిచ్చారు. ఉంటే అందరినీ చెప్పమని, అవును, అందరినీ బుక్ రాసుకోమని. ఎవరైనా అయితే బుక్ ఆధర్స్ ఉన్నారనుకో వాళ్ళకే కాపీ రైట్స్ ఉంటాయి, అవును. ఇంకొకళ్ళు చెప్పడానికి వీల్లేదు. కానీ ఉమ్, మనకు అలా లేదు, మనకు మొత్తం రాసిచ్చారు. చేశారు. అవును. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పడానికి ముందుకు రండి, చెప్పే ప్రయత్నం చేయండి. మన ఆత్మ ఎదుగుదలకు మనమే ముందుకు పడి చేసుకోవాలండి ఇదంతా కూడా. ఇందులో ఓకేనా? చాలా మంది మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు మేడం అసలు. అవును. చాలా మంది ఉన్నారు. వాళ్ళ జ్ఞానం పంచితే ఇంకా మంచిదే ఇంకా పెంచబడుతుంది, అంతే కదా.
అంతేనండి. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. మనం నలుగురికి పంచితే మన జ్ఞానము మనకు పెరుగుతుంది. అంతే కదా, దానివల్ల జ్ఞానం మనకే మన నేర్చుకుంటున్నాము అంటే ఎదుగుదలే. ఉమ్, జ్ఞానం నేర్చుకుంటున్నామంటే మనకి విలువ పెరిగేదే గాని తగ్గేదే లేదు. ఎవరైనా నేను ఇప్పుడు ఒకప్పుడైతే కొంచెం చెప్పాలంటే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఉమ్, మేడం ఇప్పుడు అలా ఏమి లేదు. అనుకుంటే ఏంటి మనకి ఉమ్. తెలీదు వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఇప్పుడు అనే ఈ అనుకుని సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నట్టే కదా, ఇంకో చోట ఎక్కడికైనా వెళ్ళినా కూడా చెప్తారు కదా ఎవరికైనా, అరే ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇట్లా తప్పు, ఫస్ట్ ఈ ఆహారం తీసుకోవాలి, తర్వాత ఈ ఆహారం తీసుకోవాలి అని మనం చెప్తాం. కళ్ళ ముందర ఏదైనా జరుగుతూ ఉంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్తాం అనమాట. కాబట్టి మనం తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పడమే, దానివల్ల మనము నేర్చుకుంటాము, ఇంకొకరికి చెప్తాము, వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మన కర్మలు కూడా ప్రక్షాళన అవుతాయి అంతే కదా. మేడం. థ్యాంక్ ఎవరికైనా యూ. థ్యాంక్ యూ.